ఫ్యూజన్ ఎనర్జీ గురించి తెలుసా? అంటే సన్లో జరిగే రియాక్షన్. ఫాస్ట్గా మూవ్ అయ్యే రెండు హైడ్రోజన్ ఐసోటోప్స్ కానీ కొలైడ్ అయితే దాని నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అండ్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూజన్ ఎనర్జీ. సన్లో జరిగే రియాక్షన్ కూడా ఇదే. అయితే ఒక పక్క ఏఐ వారితో పాటు ఫ్యూజన్ ఎనర్జీ, ఈ ఎనర్జీని క్రియేట్ చేసే వారు కూడా జరుగుతుంది. బికాస్ మనకి ఇప్పుడు రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా వైజాగ్కి. సో అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ మొత్తం ఒక రోజులో ఎంత పవర్ అయితే కన్స్యూమ్ చేస్తుందో, ఈ డేటా సెంటర్ అచ్చమే అంత పవర్ ని కన్స్యూమ్ చేస్తుంది. సో ఎనర్జీ ఫ్యూచర్ లో ఈ ఏఐకి కావచ్చు, రాకెట్స్ అండ్ ఎనర్జీ ఎంత వాల్యుబుల్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఉంటాయి. సో వీటి వల్ల ఇప్పుడు ఎనర్జీ లిమిటెడ్, పొల్యూషన్ ఎక్కువ. సో ఇట్లాంటి ఫ్యూచర్ లో ముందు ముందు ఎనర్జీ అడిక్వేట్ గా సరిపోదు. సో దట్స్ వై ఈ పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని ఇప్పుడు ఈ ఫ్యూజన్ ఎనర్జీ రేస్ అయితే స్టార్ట్ చేసాయి. అండ్ యుఎస్ కూడా రీసెంట్ గా, చైనా రీసెంట్ గా ఆల్రెడీ స్టార్ట్ చేసింది, అండ్ యూరోప్ అండ్ యుఎస్ కూడా రీసెంట్ గా బై 2030 ఈ ఫ్యూజన్ రియాక్టర్స్ అయితే ఇన్వెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. సో ఐ హోప్ మన ఇండియా కూడా ఫ్యూచర్ లో ఈ ఫ్యూజన్ ఎనర్జీ రేస్ అయితే స్టార్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే ఫ్రెండ్, ఉంటా మరి, బాయ్.